హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు చిన్న ఎలక్ట్రికల్ మైనర్ రిపేర్స్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీకు చిన్న మైనర్ రిపేర్స్లో లేకపోతే చిన్న వర్క్స్లో ఈ ఫ్యాన్ డీవుక్ అనేది ప్రాక్టికల్గా ఏ విధంగా వేయాలో ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్విచ్ బోర్డ్ కనిపిస్తుంది కదా, ఈ స్విచ్ బోర్డ్లో 2 పిన్ సాకెట్ తీసి ఇండికేటర్ వేయాలి. ఇండికేటర్ పక్కన 20 amp స్విచ్ చేయాలి. ఇది మా ఇంట్లో బోర్డే. ఇది మనకి 20 amp స్విచ్ పక్కన ఇండికేటర్ దేనికంటే ఇది మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి స్విచ్. మామూలు స్విచ్ వేస్తుంటే ఆ స్విచ్ అనేది ఆన్లో ఉంటుందో ఆఫ్లో ఉంటుందో తెలియడం లేదు, అందువల్ల ఇండికేటర్ అయితే పెట్టుకోవడం జరిగింది. పిల్లర్ ఉంది కదా, ఆ పిల్లర్కి మనం డీవుక్ అయితే వేసుకోవాలి. మెజర్మెంట్ టేపు పెన్సిల్ తీసుకుని నేను కొలుస్తున్నాను చూడండి. అక్కడ మీకు ఫ్యాన్ అయితే వేయమన్నారు. మొత్తం మీకు ఇక్కడ 6 అడుగులు అయితే ఉంది ఆ పిల్లర్ నుండి సీలింగ్కి గ్యాప్ అనేది. నేను మెజర్మెంట్ టేప్తో సెంటర్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ 3 అడుగులు సెంటర్ చేసుకుని నేను సెంటర్ చేశాను చూడండి. తర్వాత నేను హుక్ అయితే తీసుకున్నాను. హుక్ అయితే తీసుకుని మా హెల్పర్ని అయితే లెవెల్ చూడమన్నాను. హుక్ అనేది వంకరగా ఉందో లెవెల్గా ఉందో చూడని చెప్తున్నాను. ఇలా మనకి లెవెల్ చూసుకున్న తర్వాత హుక్ అనేది ఇలా మీకు లెవెల్గా ఉన్న తర్వాత పెన్సిల్తో మార్క్ అయితే చేసుకోవాలి. పెన్సిల్తో మార్క్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ నేను 8 mm యాంకర్ బోల్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. 8 mm యాంకర్ బోల్ట్స్కి 12 mm డ్రిల్ బిట్ అయితే వేసుకోవాలి. ఇక నేను డ్రిల్ బిట్కి టేప్ వేసాను చూడండి మీరు. ఆ టేప్ అనేది 2.5 అంగుళాలకి అయితే వేసాను. అంటే అక్కడ వరకు నేను డ్రిల్ అయితే వేస్తాను లోపల వరకు. ఇలా మీకు 12 mm డ్రిల్ బిట్ అయితే వేసుకుని హ్యామర్ మిషన్తో హోల్ అయితే వేసుకోవాలి. ఇలా ఒక హోల్ వేయడం పూర్తయిన తర్వాత నేను రెండో హోల్ వేస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా మీకు హోల్ చేయడం పూర్తయిన తర్వాత నేను ఇప్పుడు యాంకర్ బోల్ట్ని అయితే ఓపెన్ చేసి నేను ఫ్యాన్ యొక్క డీవుక్ అయితే బిగిస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా డీవుక్ అయితే బిగించుకున్న తర్వాత యాంకర్ బోల్ట్ అనేది ఇలా 2 యాంకర్ బోల్ట్ మనం ఈ ఫ్యాన్ డీవుక్ బిగించుకున్న తర్వాత ఈ హోల్స్లో అయితే ఇలా పెట్టాలి. యాంకర్ బోల్ట్ అనేది మరీ టైట్ వేయకూడదు, మరీ లూజ్ వేయకూడదు, మీడియంగా అయితే లాక్ చేసుకుని పెట్టాలి, లేకపోతే లోపలికి వెళ్ళదు. ఇలా మనకి తర్వాత సుత్తితో అయితే బాగా బలంగా కొట్టాలి, అప్పుడు మీకు లోపలికి అయితే వెళ్తుంది. 2 యాంకర్ బోల్ట్లు చివరి వరకు వెళ్ళిపోవాలి. ఇలా మనకి ఓపెనే కాబట్టి ఈజీగానే అయిపోతుంది వర్క్ అనేది. అదే మనం డీవుక్ అనేది సీలింగ్లో ఎక్కడైనా వేయాలనుకోండి చాలా కష్టపడాలి. ఇలా పూర్తిగా చివరి వరకు వెళ్ళిన తర్వాత ముందుగా మనం ఒకసారి చేతితో టైట్ చేసుకోవాలి. తర్వాత ఇది మీకు 12x13 రింగ్ స్పానర్తో మనం టైట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి 12 సరిపోతుంది, ఒక్కొక్కసారి 13 సరిపోతుంది. మనకి ఏది సూట్ అవుతే అదైతే మనం లాక్ చేసుకుని ఫుల్గా టైట్ అయితే వేసుకోవాలి. ఈ యాంకర్ బోల్ట్ అనేది మనం సుత్తితో బాగా కొట్టుకున్న తర్వాత రెంచ్తో టైట్ చేసేటప్పుడు లోపల మీకు ఫ్లవర్ కింద అయితే విడుస్తుంది. ఇలా మీకు ఫ్లవర్ కింద అయితే విడిచిన తర్వాత మీకు చాలా టైట్గా లాక్ అయిపోతుంది లోపల. అప్ టు ఒక 100 kgs వరకు అయితే బరువు అయితే మోస్తాయి ఇవి యాంకర్ బోల్ట్స్ అనేవి. మనకి ఫ్యాన్స్ అనేవి అంతంత బరువు అయితే ఏమి ఉండవు కదా. ఈవెన్ ఫ్యాన్ అనేది మీకు 2 kgs అయితే ఉంటుంది. మీకు రెక్కలు బాడీ అని కలుపుకుంటే ఒక 2 kgs అయితే ఉంటుంది ఫ్యాన్ అనేది అంతే. మీకు ఇక్కడ మీకు పిఓపి సీలింగ్ అది. తర్వాత మీకు ఫ్యాన్కి అయితే నేను బిగించుకున్న తర్వాత ఫ్యాన్ కూడా బిగించుకున్నాను. అలాగే మీకు పాయింట్ కూడా రన్ చేసుకున్నాను చూడండి. ఈ పక్క నుండి అయితే పాయింట్ రన్ చేసుకుని సీలింగ్లోకి అయితే వేసుకున్నాను నేను. సీలింగ్లో నుండి నేను అక్కడ లైట్కి అయితే కనెక్ట్ చేశాను చూడండి. ఆ లైట్ నుండి మీకు ఈ ఫ్యాన్కి అయితే కలిపాను. ప్రస్తుతానికి అయితే ఈ ఫ్యాన్కి సీలింగ్లో పాయింట్ అయితే లేదు, మనం పాయింట్ అయితే తర్వాత రన్ చేసుకోవాలి. ఇలా మీకు ఫ్యాన్ డీవుక్ అనేది వేసుకుని ఫ్యాన్ అయితే బిగించుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది వర్క్ అనేది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్యాన్ అనేది ఏ విధంగా తిరుగుతుందో. తర్వాత నేను మీకు ఇప్పుడు మా ఇంట్లో మీకు ఇక్కడ 2 పిన్ సాకెట్ ఉంది కదా, 2 పిన్ సాకెట్ పక్కన 2 పిన్ సాకెట్ డైరెక్ట్లో ఉంది. 2 పిన్ సాకెట్ పక్కన ఉన్నటువంటి స్విచ్ అనేది మనకి యూట్యూబ్ ఛానల్కి సంబంధించింది. ఆ స్విచ్ అనేది వేస్తే పైన మనకి ఛానల్కి పవర్ సప్లై అయితే వెళ్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడప్పుడు ఈ స్విచ్ అనేది ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో తెలియట్లేదు, మర్చిపోతున్నాము. ఇప్పుడు ఆ 2 పిన్ సాకెట్ అనేది తీసేసి అక్కడ ఇండికేటర్ అయితే వేసి అలాగే ఆ 6 amp స్విచెస్ అయితే తీసి నేను 20 amp స్విచ్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ స్విచ్ అనేది ఎక్కువగా ఆర్ అండ్ ఆఫ్ అయితే చేస్తూ ఉంటాము. అంటే లూజ్ కనెక్షన్ అనేది లేకుండా త్వరగా పోకుండా ఉండడానికి నేను 20 amps అయితే వేసుకుంటున్నాను. ఈ 20 amp స్విచ్లో కూడా ఇండికేటర్ అయితే ఉంటుంది. ఆ 20 amp స్విచ్ ఇండికేటర్కి పక్కన ఉన్నటువంటి ఇండికేటర్కి ఏ విధంగా కనెక్షన్ ఇచ్చుకోవాలని నేను మీకు ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా బోర్డుకు ఉన్నటువంటి 4 స్క్రూలు అనేది స్క్రూ డ్రైవర్ సహాయంతో అయితే ఓపెన్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత మీకు బోర్డులో అయితే ఈ విధంగా ఉంది. మీకు పవర్ సప్లై అయితే ఉంది, కొంచెం జాగ్రత్తగా అయితే చూడండి. నేను పవర్ ఉన్నప్పుడు ఏ విధంగా చేసుకోవాలో అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ముందుగా మీకు 2 పిన్ సాకెట్లో కింది పోల్లో న్యూట్రల్ వస్తుంది, పై పోల్లో మీకు ఫేజ్ అయితే కనెక్ట్ అయ్యి ఉంది.
ఇది మీకు ఇన్వర్టర్ ఫేజ్ న్యూట్రల్. ఇది నేను వైరింగ్ అయితే డివైడ్ చేసుకున్నాను. ఇన్వర్టర్ సంబంధించి ఉన్నటువంటి న్యూట్రల్, ఇన్వర్టర్ సంబంధించిన ఫేజ్ అది. నేను కరెంట్కి సంబంధించినటువంటి న్యూట్రల్ అయితే వేరు చేశాను, చూసారు కదా. ఆ న్యూట్రల్ అయితే పట్టకరతో నేను ఎదరు కట్ చేసుకుని లీడ్స్ అనేవి టేప్ అయితే వేసి పక్కన పెట్టేస్తున్నాను. ఆ బోర్డు మొత్తం మీకు ఇన్వర్టర్ బోర్డే. మీకు మొత్తం బోర్డులు అన్నీ మీకు ఇన్వర్టర్ మీద పనిచేస్తాయి. మొత్తం లైట్లు, ఫ్యాన్లు అన్నీ మీకు ఫేజ్. ఇది మెయిన్ ఫేజ్ అనేది డైరెక్ట్ 2 పిన్ సాకెట్కి అయితే కనెక్ట్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ ఆ 2 పిన్ సాకెట్ అయితే యూజ్ చేయట్లేదు నేను. అందువల్ల ఆ 2 పిన్ సాకెట్ అయితే తీసేసి ఆ 2 పిన్ సాకెట్ ప్లేస్లో ఇండికేటర్ అయితే వేస్తాను. మీకు ఇక్కడ మెయిన్ పవర్ సప్లైకి ఒక వైర్ అయితే కనెక్ట్ అయ్యి ఉంది, చూసారు కదా. ఆ రెండు అలాగే ఉంచేసుకుని టేప్ అయితే వేసేసుకోండి. ఇలా ప్రాపర్గా టేప్ అయితే వేస్తున్నాను చూడండి. ఇలా డబుల్ టేప్ అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే మెయిన్ ఫేజ్కి మనం డబుల్ టేప్ అయితే వేసుకోవాలి. మనం వేసినటువంటి టేప్ అనేది ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత ఏదైతే ఎడిసివ్ ఉంటుందో టేప్కి, ఆ ఎడిసివ్ని అయితే కోల్పోతూ ఉంటుంది. తర్వాత నేను మీకు ఇక్కడ 2 పిన్ సాకెట్ని అయితే తీస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. టెస్టర్తో ఇలా మనం లాక్ చేసుకుని లాగుతూ ఉంటే మనకు అక్కడ లాక్ అయితే ఓపెన్ అయిపోతుంది. ముందుగా ఈ ప్లేట్ అనేది గోల్డ్ మెడల్ గ్రాజియా ప్లేట్, ఇది వైట్ కలర్. ఇలా మీకు 2 పిన్ సాకెట్ తీసేసిన తర్వాత పక్కన ఉన్నటువంటి 1 వే స్విచ్ అనేది తీసేసి 20 amp స్విచ్ అయితే వేస్తాను. ఈ 1 వే స్విచ్ అనేది ఆన్ చేసుకుంటే మనకి పైన యూట్యూబ్ ఛానల్లో లైట్లు అవన్నీ వెలుగుతాయి. మీకు కింద ఇన్వర్టర్ పేజ్ అయితే వస్తుంది. ఆ ఇన్వర్టర్ పేజ్ని కూడా నేను రిమూవ్ చేస్తున్నాను చూడండి. ఇది మీకు ఇన్వర్టర్ పేజ్. తర్వాత ఈ 1 వే స్విచ్ని కూడా టెస్టర్తో మనం ఇలా లాక్ చేసుకుని లాగితే ఓపెన్ అయిపోతుంది. ఇలా స్విచ్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ 20 amps 1 వే స్విచ్ అయితే వేస్తున్నాను. ఈ 20 amps 1 వే స్విచ్ కూడా ఇండికేటర్ అయితే ఉంటుంది. ముందుగా మీకు ఇలాంటి ఇండికేటర్స్ ఉన్నటువంటి స్విచ్చెస్కి ముందుగానే స్లీవ్స్ అయితే కొంచెం తీసుకోండి. కంపెనీ వాళ్ళు కొంచెం స్లీవ్ తీసేస్తారు కానీ అవి సరిపోవు, మళ్ళీ మనం స్లీవ్స్ అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత నేను ముందుగా 20 amps స్విచ్ని అయితే లాక్ చేస్తున్నాను. మోడలర్ స్విచ్చెస్ మీకు లాక్ చేస్తే సరిపోతాయి కాబట్టి ఈజీగానే లాక్ అయిపోతాయి. తర్వాత నేను ఇండికేటర్ని అయితే ఓపెన్ చేసి ఇండికేటర్ని కూడా నేను లాక్ చేస్తాను. ఇండికేటర్ వైర్లకు కూడా మనం స్లీవ్ని అయితే తీసుకోవాలి. ఇలా స్లీవ్ని అయితే తీసుకున్న తర్వాత ఇలా మనకి 20 amps వచ్చి ఇండికేటర్ని అయితే ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకోవాలి. ముందుగా మనకి ఇన్వర్టర్ ఫేజ్ అయితే ఉంది కదా, ఇన్వర్టర్ ఫేజ్ కింది పోల్కి అయితే కనెక్ట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనకి ఒకవేళ ఇన్ కేస్ మనకి చేతికి తగిలితే షాక్ అనేది కొడుతుంది. ఇలా మనకి స్విచ్ యొక్క కింది పోల్లో నేను ఇన్వర్టర్ ఫేజ్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. మీకు ఆ బోర్డు మొత్తం ఇన్వర్టర్లోనే ఉంటుంది. తర్వాత మీకు స్విచ్కు ఉన్నటువంటి ఇండికేటర్కి 2 వైర్లు ఉన్నాయి, అలాగే మనం పక్కన వేసినటువంటి ఇండికేటర్కి 2 వైర్లు ఉన్నాయి. ఆ ఇండికేటర్ వైర్, ఈ ఇండికేటర్ వైర్లు రెండు నేను కామన్ చేస్తున్నాను చూడండి. ఆ కామన్ చేసి దానికి న్యూట్రల్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను 2 ఇండికేటర్ వైర్లకి నేను ఇన్వర్టర్ సంబంధించిన న్యూట్రల్ అయితే కనెక్ట్ చేస్తున్నాను చూడండి. ఇది మీకు ఇన్వర్టర్ న్యూట్రల్. ఇది నేను వైరింగ్ అనేది డివైడ్ చేసేసుకున్నాను. ఇన్వర్టర్కి న్యూట్రల్ ఫేజ్ అనేది సెపరేట్గా లాక్కున్నాను. మెయిన్ ఫేజ్ న్యూట్రల్ సెపరేట్గా ఉంటుంది మా ఇంట్లో వైరింగ్ అనేది. ఎందుకంటే మా ఇంట్లో మీకు సోలార్ ప్యానెల్స్ అవి ఉన్నాయి కదా, సోలార్ ప్యానెల్స్ అనేది కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇలా వైరింగ్ అయితే డివైడ్ చేసుకున్నాను. ఇలా మీకు 2 న్యూట్రల్కి ఇన్వర్టర్ న్యూట్రల్ కలుపుకున్న తర్వాత టేప్ అయితే వేసేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రాపర్గా టేప్ అయితే వేసుకోండి. ఇలా టేప్ వేసుకోవడం పూర్తయిన తర్వాత ఇది మనకి కంట్రోల్ వైర్. ఈ కంట్రోల్ వైర్కి మీకు స్విచ్ యొక్క ఇండికేటర్ పక్కన ఉన్నటువంటి ఇండికేటర్ వైర్ని కనెక్ట్ చేసుకుని స్విచ్ యొక్క పైపులను అయితే బిగించుకోవాలి. ఇలా ఈ విధంగా ఓవరాల్గా మీకు కనెక్షన్ అయితే ఇవ్వడం పూర్తయింది. తర్వాత మీకు ఒకసారి నేను స్విచ్ అనేది ఆన్ చేస్తే మీకు ఇండికేటర్ అయితే వెలుగుతుంది చూడొచ్చు. స్విచ్లో ఇండికేటర్ వెలుగుతుంది, పక్కన ఉన్నటువంటి ఇండికేటర్ వెలుగుతుంది. ఇలా ఇండికేటర్ వెలిగితే మాకు ఇప్పుడు స్విచ్ అనేది ఆన్లో ఉందని ఐడెంటిఫై అయితే అవుతుంది. అయితే మర్చిపోతున్నాం స్విచ్ అనేది ఆన్లో ఉంచేసి. పైన మనకి ఏమవుతుందంటే ల్యాప్టాప్ ఛార్జింగ్ ఎక్కుతూ ఉంటుంది, లేకపోతే మానిటర్ అనేది ఆన్లో ఉండిపోతుంది. దానివల్ల పవర్ అయితే మనకి వేస్ట్ అయిపోతుంది. అలా ఈసారి జరగకుండా ఇండికేటర్ అయితే పెట్టుకోవడం జరిగింది. తర్వాత నేను మీకు బోర్డుకి 4 స్క్రూలు అయితే బిగించేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. నేను 1 ఇంచ్ స్టార్ స్క్రూలు, స్టీల్ స్క్రూలు అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఇలా మీకు 4 స్క్రూలు బిగించుకున్న తర్వాత నేనైతే ప్లేట్ని అయితే ప్రెస్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడండి. ప్లేట్ మీద కొన్ని మచ్చలు అయితే ఉన్నాయి. ఆ మచ్చలన్నీ ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చెబుతాను. ముందుగా మచ్చలను క్లీన్ చేసుకోవడానికి మీకు టిన్నర్ అని ఉంటుంది, ఎనామెల్ టిన్నర్. ఆ ఎనామెల్ టిన్నర్ ఒక క్లాత్ అయితే తీసుకోండి. ఎనామెల్ టిన్నర్ కాకుండా మీకు ఎన్సీ టిన్నర్ అయితే ఉంటుంది. ఎన్సీ టిన్నర్ అయితే క్లీన్ చేయకండి, ఓన్లీ మీరు ఎనామెల్ టిన్నర్ తోటి క్లీన్ చేసుకోవాలి. నీట్గా కొంచెం అయితే టిన్నర్ అయితే అప్లై చేసుకుని మీరు స్లోగా మనం రఫ్ చేసుకుంటూ రావాలి. మరీ గట్టిగా ప్రెస్ చేసి రఫ్ చేయకూడదు. స్లోగా నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ వస్తే
మీకు బోర్డు అనేది క్లీన్ అయిపోతుంది. మరి మీరు గట్టిగా నొక్కి కానీ ప్రెస్ చేస్తారనుకుని ఏమవుతుందంటే ఆ బోర్డుకు ఉన్నటువంటి ఫినిషింగ్ అయితే పోతుంది. వైట్ కలర్ ఫినిషింగ్ ఉంది కదా, అదంతా పోతుంది. అలా కాకుండా మీరు కేర్ఫుల్గా స్లోగా కొంచెం మీరు అప్లై చేసుకుని క్లీన్ చేసుకోండి. తర్వాత నేను స్విచ్ని అయితే క్లీన్ చేస్తున్నాను చూడండి. ఒక్కొక్క స్విచ్ని ఇండివిజువల్గా అయితే క్లీన్ చేస్తున్నాను. అవి రెండు మీకు కొత్తవి కాబట్టి అవి పర్వాలేదు, మిగిలిన పాతవి అయితే క్లీన్ చేస్తున్నాను చూడండి. స్విచ్ మీకు అడుగున, అలాగే స్విచ్చెస్ మీకు పైన కూడా క్లీన్ చేస్తున్నాను. ఇలా మనకి కొంచెం టిన్నర్ని అయితే అప్లై చేసుకోండి. మరీ ఎక్కువగా అప్లై చేయకండి, ఎందుకంటే పవర్ అయితే ఉంది కదా, మీకు లోపలికి కానీ వెళ్ళింది అనుకోండి మళ్ళీ షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. అలాగే మీరు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే పవర్ అయితే ఆఫ్ చేసుకుని క్లీన్ చేసుకోండి. నేనైతే పవర్ అనేది ఆన్లో ఉండగా క్లీన్ చేస్తున్నాను. ఇలా మనకి క్లీనింగ్ అయితే పూర్తయింది. నేను స్విచ్ అనేది వేస్తే మీకు స్విచ్లో ఉన్నటువంటి ఇండికేటర్, పక్కన ఉన్నటువంటి ఇండికేటర్ కూడా ఆన్ అయింది. తర్వాత మీకు ఇక్కడ ఫ్యాన్ రెగ్యులేటర్ పైన కొంచెం క్లీన్ చేయలేదు, అది కూడా క్లీన్ చేశాను. పైన గీత పైన మట్టి కింద ఉంది, అది కూడా క్లీన్ చేసుకున్నాను. ప్రాపర్గా అయితే క్లీన్ చేసుకోండి జాగ్రత్తగా. పని ఫినిష్ అయింది వర్క్ అనేది. తర్వాత మీకు బోర్డు అనేది కొత్త దాని ఇలా అయిపోయింది చూస్తారు కదా, టిన్నర్తో క్లీన్ చేసిన తర్వాత ఇలా మీకు 2 పిన్ సాకెట్ తీసేసి 6 amps ఆన్ స్విచ్ తీసేసి 20 amps ఆన్ స్విచ్ 2 పిన్ ఇండికేటర్ అయితే వేసుకున్నాను. మీకు మొత్తం పవర్ అంతా ఆఫ్ అయిపోయిన తర్వాత మీకు బోర్డులో ఇండికేటర్ స్విచ్ అనేది ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్లీ ఈ రూమ్లో లైట్ అయితే మేము ఎక్కువగా వేయం. ఇలా గుర్తుపట్టడానికి మాకు ఇలా 20 amps స్విచ్ ఇండికేటర్ అయితే కావాలి, అందువల్ల ఈ విధంగా అయితే వేసుకోవడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో మనకి చిన్న ఎలక్ట్రికల్ మైనర్ రిపేర్స్ అనేది ఏ విధంగా చేసుకోవాలో అర్థమైంది అనుకుంటున్నాను. ఏ విధంగా ఫ్యాన్ డీవుక్ అయితే వేసుకోవాలి, అలాగే ఏ విధంగా 2 పిన్ సాకెట్ 6 amps వన్ వే స్విచ్ అనేది తీసేసి మీకు 20 amps వన్ వే స్విచ్ ఇండికేటర్ ఉన్నది, అలాగే ఇండికేటర్ అనేది ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి, ఇండికేటర్కి న్యూట్రల్ అనేది ఎలా కనెక్ట్ చేసుకోవాలి, కంట్రోల్ అనేది ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.